హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 90వ భాగం. రామ్ మొహంలో చిరాకు చూసి ఆయన కొంచెం బాధపడి, నువ్వన్నది నిజమే బాబు, మేము చేసిన తప్పుల వల్ల సీత తన జీవితంలో చాలా బాధలు పడింది. నా చేతకాని తనం వల్ల చిన్నప్పటి నుంచి సీత ఏడుస్తూనే ఉంది. కాబట్టి మాకు పనిష్మెంట్ ఉండాల్సిందే అని అంటే, కరెక్ట్. అందుకే రేపు మీ భార్యని తీసుకొని మా ఇంటికి వచ్చేయండి. రేపటి నుంచి మీ భార్య మా ఇంట్లో పని మనిషిగా చెయ్యాలి. అది కూడా తోట పని మాత్రమే. ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. మీరు ఎక్కడ ఉంటారు అనేది మీ ఇష్టం. అందరూ ఉండి కూడా ఒంటరితనం ఎలా ఉంటుందో మీకు రుచి చూపించాలి కదా. మీ ముగ్గురు కలిసి నా సీతను ఒంటరిదాన్ని చేశారు కదా. తన జీవితంలో ఏ సంతోషం లేకుండా చేశారు. ఈరోజు తను ఏదైనా చేసుకోవాలన్నా భయపడే స్టేజ్కి వచ్చేసింది. తీసుకువచ్చారు కాబట్టి తప్పకుండా మీరు ఆ మాత్రం పనిష్మెంట్ అనుభవించాలి. ఇక మీ భార్య గురించి మర్చిపోతే మంచిది అని అంటే, బ్రహ్మమూర్తి గారు కంగారుగా, దానికి మాత్రం పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇవ్వకు బాబు అని అడిగాడు. అబ్బా, పెళ్ళాం మీద బాగానే ప్రేమ కారిపోతుందే. సరే కానీ నేనేమి పెద్దగా పనిష్మెంట్స్ ఇవ్వను. జస్ట్ ఒక 3 సంవత్సరాలు మా ఇంట్లో పని మనిషిగా చేస్తే చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఇక మీ కూతురి గురించి మర్చిపోయారా అని అడిగితే, బ్రహ్మమూర్తి గారు బాధగా, పూర్తిగా వదిలేశాం బాబు. అది చేసింది చిన్న తప్పులు కాదు. అందుకే దాని మీద నేను ఆశలు కూడా వదిలేసుకున్నాను. దాని చావు అది చస్తుంది అని అనటంతో, మంచిది, అలానే ఉండండి. ఇక మీరు కూడా ఒంటరిగా ఉండి బాధ తెలుసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో మీ ఇష్టం. రేపు మీ భార్యని మాత్రం తీసుకువచ్చి మా ఇంట్లో వదిలిపెట్టండి అని చెప్పి, బ్రహ్మమూర్తి గారు బ్రతిమలాడినా పట్టించుకోకుండా, చెయ్యకపోతే బలవంతంగా రప్పించుకుంటానని మరీ వార్నింగ్ ఇచ్చి రామ్ వెళ్ళిపోతే, బ్రహ్మమూర్తి గారు తల పట్టుకొని, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక దీనిని ఎవరూ కాపాడలేరు. నేను కూడా శిక్ష అనుభవించాల్సిందే తప్పదు అనుకొని, ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి భార్యతో రామ్ చెప్పింది చెప్పి మరి రచ్చ చేయటం ఎందుకని, తర్వాత రోజు ఉదయం పనుంది బయలుదేరమని చెప్పి సరస్వతి గారిని తీసుకొని రామ్ మ్యాన్షన్కి వచ్చారు బ్రహ్మమూర్తి గారు ఉదయాన్నే. ఆయన్ని చూసిన సెక్యూరిటీ, మీరేంటి ఇక్కడ అని గుర్తుపట్టి కళ్ళు చిన్నవి చేసి అడిగితే, అభిబాబు రమ్మన్నాడు అని అనటంతో ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని లోపలికి పంపించారు. అప్పటికే మెడ వంకర పోవటంతో పాటు అప్పుడప్పుడే చేయి కట్టుకుంటూ ఉండటంతో సరస్వతి గారు కళ్ళు మాత్రమే తిప్పి రామ్ ఇంటిని చూసి, ఏంటండి ఇక్కడికి తీసుకువచ్చారు అని గొంతు నొప్పి పుడుతుంటే చిన్నగా అడిగారు. అభిబాబు తీసుకురమ్మన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా చేయబోతున్నావు. జీవితాంతం నువ్విక ఇక్కడే ఉంటావో ఏమో అని సీరియస్గా అన్నారు బ్రహ్మమూర్తి గారు. ఏంటి అంటూ వీలైనంత గట్టిగా అరిచిన సరస్వతి గారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నేను ఈ ఇంటి పని మనిషిగా చేయటం ఏంటి? అలా ఎప్పటికీ జరగదు. పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని కోపంతో ఊగిపోతూ అన్నారు. ఎక్కడికి వెళ్ళేది అంటూ ఎంట్రీ ఇచ్చిన రామ్ సరస్వతి గారిని చాలా కోపంగా చూస్తూ, ఒక్కసారి ఇక్కడికి అడుగు పెట్టడం వరకే మీ ఇష్టం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం అనేది నా ఇష్టం మీద ఆధారపడి ఉంది. మీరు వెళ్ళండి, ఇక మీరు వెళ్ళండి అని బ్రహ్మమూర్తి గారి వైపు చూస్తూ చెప్పగానే, బ్రహ్మమూర్తి గారు బాధగా, కొంచెం జాగ్రత్త బాబు, వయసు పైన పడింది, చేయి మెడ సరిగా లేదు, చూసుకొని పని చెప్పండి
అని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్తూ ఉంటే వెనక సరస్వతి గారు వెళ్ళబోతూ, ఏవండి, నన్ను వదిలేసి వెళ్ళకండి, నేను మీతో పాటు వస్తాను అని అరుస్తూ ఉన్నారు. బ్రహ్మమూర్తి గారికి ఆవిడ అరుపులు కొంచెం బాధగా అనిపించిన రామ్ నిర్ణయానికి ఎదురు వెళ్ళే ఆలోచనలు లేదు. సీత పడిన బాధలకి బదులు చెప్పే సమయం వచ్చిందని ఆయనకి కూడా అనిపించటంతో మౌనంగా ఉన్నారు. రామ్ సెక్యూరిటీకి సైగ చేయగానే సెక్యూరిటీ ఆవిడకి అడ్డుగా నిలబడి, మీరు ఇక్కడి నుంచి కదిలితే షూట్ చేసేస్తాం అని సెక్యూరిటీ గన్స్ ఓపెన్ చేయగానే ఆవిడ భయపడిపోయి బ్రహ్మమూర్తి గారిని కన్నీటితో చూసి విసురుగా వెనక్కి తిరిగి రామ్ వైపు చూస్తూ, ఎంత పని చేశావు? మీ జీవితం మీరు చూసుకున్నారు కదా, మరి నన్నెందుకు ఇలా చేస్తున్నారు? నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా? అందుకే ఇలా చేస్తున్నారా? నా మీద ఇంత పగ పెంచుకున్నారని అనుకోలేదు అని అరుస్తూ ఉంటే, మీరు సీత మీద పెంచుకున్న ద్వేషం కంటే నాదేమీ పెద్దది కాదు లేండి. ఆయన సీత తరపున వచ్చిన ఆస్తంతా అనుభవిస్తూ నా సీతని ఎన్ని బాధలు పెట్టారు. తనని అంత బాధ పెట్టిన మిమ్మల్ని ఊరికే వదిలేస్తాను అనుకున్నారా? మీ కూతురికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చేశాను. ఇప్పుడు మీ కూతురి జీవితం ఎలా ఉందో తెలుసా అని రాహుల్ తనకి పంపిన వీడియో చూపించాడు. అందులో స్వాతి ఇంటి పని మొత్తం చేయటం, ఎన్నడూ చేయనట్టు పని మనిషిలా రాహుల్ చేత తిట్లు తినటం, అప్పుడప్పుడు కొట్టించుకోవటం, ఇవన్నీ కనిపించడమే తల్లి మనసు తల్లడిల్లిపోయి, ఇదంతా నీ వల్ల, ఆ సీత వల్ల, మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను అని పెరిగిన మెడ నొప్పిని కూడా పట్టించుకోకుండా ముందుకి దూకుతుంటే సెక్యూరిటీ ఆవిడ 2 చేతులు పట్టుకొని రామ్ వైపు చూస్తే రామ్ ఆవిడని గార్డెన్లోకి తీసుకువెళ్ళమని చెప్పాడు. ఆవిడ గురించి ఎవరికీ తెలియకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇక రామ్ సెక్యూరిటీ వెనకే గార్డెన్లోకి వెళ్ళి ఆవిడని వదిలేశాక, చూడు, ఇక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో బయటపడాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో తోట పని మొత్తం నువ్వే చెయ్యాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు ఇదే పని. ఇక నైట్కి నిద్రపోవటం, సర్వెంట్స్తో పాటు నీకు అవైలబిలిటీ ఇస్తాను. అక్కడ పడుకోవటం అండ్ పని వాళ్ళతో పాటు నువ్వు కూడా తినటమే. సంతోషించు, 3 పూటల భోజనం పెడుతున్నందుకు. మీలా సీత కడుపు మార్చటం లేదు, సీతకి కడుపు మార్చినట్టు మార్చటం లేదు అని సీరియస్గా చెప్తూ, నేను చెప్పిన పనుల్లో ఏ పనైనా చేయలేదంటే మాత్రం అక్కడ మీ కూతురి జీవితంతో పాటు మీ జీవితం కూడా నరకం అవుతుంది. మధ్యలో మీ ఆయన ప్రాణం. అయ్యో, నేను చెప్పటం ఎందుకు, నువ్వే ఊహించుకో అని వెటకారంగా చెప్పి సెక్యూరిటీతో, తను కానీ పని చేయకపోతే షూట్ చేసి పడేయండి. 2 కాళ్ళు పని చేయకుండా పోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పిన పని మాత్రం చేయాలి. ఒకవేళ షూట్ చేస్తే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళొద్దు. ఆ అవసరం కూడా లేదు, చస్తే చస్తుంది అని రామ్ రెక్లెస్గా చెప్పి వెళ్ళిపోతే సరస్వతి గారు పూర్తిగా ఇరుక్కుపోయారని అర్థమై ఏడుస్తూ అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్న ఎదురుగా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ గన్స్ పట్టుకొని ఉండటం చూసి భయపడుతూ, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడింది. కానీ వాళ్ళు కొంచెం కూడా కనికరం లేనట్టు, మిమ్మల్ని వదిలే సమస్య లేదండి. మా సార్ చెప్పిన పని మీరు చేసి తీరాలి, లేకపోతే మా సార్ ఆర్డర్ మేము ఫాలో అవుతాము అని గన్స్ ఏం చేయటంతో ఆవిడ భయపడిపోయి, నన్నేమీ చెయ్యొద్దు, చేస్తాను, చచ్చినట్టు చెప్పిన పని చేస్తాను అని ఏడుస్తూ బ్రహ్మమూర్తి గారిని తిట్టుకుంటూ, ఈ మనిషికి కొంచెం కూడా సిగ్గులేదు, నన్ను ఆయన పెళ్ళాన్ని ఇక్కడ పని మనిషిగా చేసి పోతున్నాడు, ఏం కర్మ ఇది, ఎప్పుడూ ఊహించలేదు నాకు ఈ పరిస్థితి వస్తుందని అని ఏడుస్తూ ఉంటే సెక్యూరిటీ మరోసారి గద్దించారు.
సరస్వతి గారు భయపడిపోయి నాకు పని రాదు అని అంటే సెక్యూరిటీ ఒక పని మనిషిని పిలిపించి ఎలా చేయాలో చూపించి చెయ్యి అని సీరియస్గా చెప్తూ ఆ పని మనిషితో ఈమె ఖాళీ ఈమె క్షణం ఖాళీ కూడా లేకుండా పని చెయ్యాలి. ఒకవేళ చేయలేదంటే మాకు ఇన్ఫామ్ చేయి, మేము వచ్చి సార్ చెప్పిన పని చేస్తాము అని చెప్పటంతో సరే అని చెప్పి ఆ పని మనిషి ఆవిడని చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. ఇక లోపలికి వెళ్ళిన రామ్ ఒక పని అయిపోయింది, కానీ సీత ఈవిడ గారిని చూస్తే ఎమోషనల్ అవుతుంది. ఆవిడని పనిలోకి పెట్టారని రచ్చరచ్చ చేస్తుంది. అందుకే తనంతట తానుగా ఆవిడ గారిని చూసేంత వరకు ఎవరు చెప్పకపోతేనే బెటర్. ఆయన ఎవరు గార్డెన్ వైపు అంత త్వరగా వెళ్ళరు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఆవిడని చూసే అవకాశాలు కూడా చాలా తక్కువ అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళేసరికి ప్రెగ్నెన్సీ వలన వచ్చిన బద్ధకంతో ఇంకా నిద్రపోతూ ఉంది సీత ముడుచుకొని. మరి తనని అలా చూసి వెళ్ళి సీత తల నిమురుతూ, ఈ రోజు నుంచి నీ కళ్ళల్లో సంతోషం మాత్రమే కనిపించాలి సీత, పొరపాటును కూడా బాధ ఎప్పటికీ కనిపించకూడదు. సంతోషం వలన వచ్చిన బాధ అయితే పర్వాలేదు, కానీ బాధ వల్ల వచ్చిన బాధ అయితే తట్టుకోవటం నా వల్ల కాదు. లైఫ్లో చూడాల్సిన కష్టాలన్నీ చూసేశావు, ఇక నుంచి నీ జీవితం రంగులమయంగా మార్చే బాధ్యత నాది అని ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి జిమ్ చేయటానికి వెళ్ళిపోయాడు. టిఫిన్ చేయటానికి అందరూ వచ్చారు, కానీ ఎవరూ కూడా సరస్వతి గారిని చూసింది లేదు. కనీసం ఆవిడ వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ ఎవరికీ అందింది లేదు. ఆవిడ మాత్రం బయట దిక్కుతోచని పరిస్థితుల్లో భయంతో తోట పని అంతా చేస్తూనే ఉన్నారు తప్పక. అలా మరో 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజుల్లో భువనేశ్వరి గారు రూప గారికి, రాధిక గారికి, నిరుపమ గారికి, సరియు గారికి మాత్రమే సరస్వతి గారు ఆ ఇంట్లో తోట పని చేస్తున్నారన్న విషయం తెలిసింది. నిరుపమ గారు అయ్యో పాపం అనుకుంటే, సరియు గారు రామ్ చాలా కఠినంగా మారాడని కొంచెం భయపడ్డారు. ఇక భువనేశ్వరి గారు, రూప గారు, రాధిక గారు ముగ్గురు కూడా రామ్ కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చాడు, ఈ మాత్రం పడకపోతే మా జోలికి వస్తూనే ఉంటారు అని అనుకున్నారు. కానీ సీతకి మాత్రం ఎవరూ తెలియనివ్వలేదు, తెలియాల్సిన అవసరం కూడా లేదని డిసైడ్ అయిపోయారు. 2 రోజుల తర్వాత సాయంత్రం బాల్కనీలో నిలబడిన సీత అప్పుడే వాటర్ తాగి పనిలో పడిన సరస్వతి గారిని చూసింది. ఆవిడ రూపురేఖలన్నీ 2 రోజులకే మారిపోయి నీరసంతో మెడ కొంచెం వంకరపోయి మెడకి పట్టి ఉన్న తప్పక పని చేస్తూ ఉన్నారు. వంటి చేతితో మరో చేతికి ఇంకా బ్యాగ్ ఉండటంతో ఆవిడ సరస్వతి గారా కాదా అని కళ్ళు నిలుపుకొని మరీ చూసింది సీత. చెమట నిండిన మొహం చాలా క్లియర్గా కనిపించగానే పెద్దమ్మ అని ఆశ్చర్యంగా అనుకుని, పెద్దమ్మ ఏంటి ఇక్కడ? 2 రోజుల నుంచి రామ్ గారు త్వరగా వస్తూ నన్ను అసలు బయటికి కూడా వెళ్ళనివ్వకుండా రూమ్లోనే లాక్ చేశారు. నైట్ ఎప్పుడో బాల్కనీలోకి వచ్చి 1 గంట టైం స్పెండ్ చేసేలా చేస్తున్నారు. ఇందుకేనా కావాలని రామ్ గారు నన్ను ఈవిడ వైపు చూడనివ్వకుండా చేశారా అని ఆశ్చర్యంగా అనుకుంటూ కిందకి వచ్చింది లిఫ్ట్లో కొంచెం స్పీడ్గా. రామ్కి ఆ రోజు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండటం వలన రావటం లేట్ అవుతుందని మెసేజ్ చేసి చెప్పాడు. ఫోన్ చేసే వీలు లేకపోవటంతో అందుకే సీత బాల్కనీలోకి వెళ్ళింది. అప్పుడే ఫ్రూట్స్ తినటంతో వాకింగ్ చేస్తే బెటర్ అని బయటికి వెళ్ళాలనుకుంది, కానీ భువనేశ్వరి గారు వద్దు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో సైలెంట్గా రూమ్కి వచ్చింది. కానీ నిద్ర రాకపోవడంతో వాకింగ్ చేస్తూనే బాల్కనీలోకి వచ్చి సరస్వతి గారిని చూసింది. కిందకి హడావిడిగా వచ్చిన సీతని చూసి భువనేశ్వరి గారు ఏమైంది సీత అని అడిగితే, అది అమ్మమ్మ గారు పెద్దమ్మ అని గార్డెన్ వైపు వెళ్ళి చూపిస్తూ ఉంటే తెలిసిపోయింది అని అర్థమై ఇలా రా అని పిలిచారు సీరియస్గా.
అది కాదు అమ్మమ్మ గారు, పెద్దమ్మ అని బాధగా అంటుంటే, నువ్వు ముందిట్రా అని సీతని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని, ఏంటి మీ పెద్దమ్మ కోసం ఆలోచిస్తున్నావా అని తన తల నిమురుతూ అన్నారు. అక్కడే మిగిలిన వాళ్ళు కూడా ఉండటంతో సీత వైపు అయోమయంగా చూస్తున్నారు. పైగా తన మొహం మొత్తం చెమటలు నిండిపోయి ఉండటం, ఆయాసంగా ఊపిరి పీల్చుకోవటం చూసి ఏం జరుగుతుందో అర్థం కాక కొంచెం టెన్షన్గా ఉన్నారు. ఆలోచించటం కాదు అమ్మమ్మ గారు, పెద్దమ్మ గార్డెన్లో ఉన్నారు. అసలు ఆవిడ ఇక్కడ ఏం చేస్తున్నారు, గార్డెన్లో పని ఎందుకు చేస్తున్నారు అని కంగారుగా అడుగుతుంటే, ఎందుకంటే నాకు అన్నయ్య పెట్టించాడు కాబట్టి, ఆవిడికి ఏం చెయ్యాలో తెలియటం లేదంట. వాళ్ళ ఆయన తీసుకువచ్చే డబ్బులు సరిపోవటం లేదని ఏదో ఒక పని చూడమని అడిగారంట. అప్పుడే రామ్కి ఆ విషయం తెలిసి, మా ఇంట్లో పని ఉంది, తోట పని అని చెప్పగానే ఎగురుకుంటూ వచ్చింది మీ పెద్దమ్మ. ఆవిడని ఎవరు ఇక్కడికి తీసుకురాలేదు. నీకు తెలుసు కదా, ఆవిడికి డబ్బు పిచ్చి ఎక్కువ అని. ఆ డబ్బు పిచ్చితోనే బాగోలేని మనిషి ఆయన పట్టించుకోకుండా ఇక్కడి వరకు వచ్చింది. పైగా మన ఇంట్లో పని మనుషులకి ఎంత జీతం ఇస్తామో నీకు తెలుసు కదా. ఆ జీతం కోసం ఆశపడినట్టుంది. లేకపోతే ఆవిడని అసలు మన ఇంటి గుమ్మం తొక్కనిస్తామా అని మొత్తం సరస్వతి గారి మీద వేయటానికి ట్రై చేస్తూ, సీతకి ఎలాగైనా సరస్వతి గారే కావాలని ఆ ఇంటికి వచ్చినట్టు చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఆవిడికి ఇష్టం లేదు తన కన్నయ్య కావాలని సీత కోసం సరస్వతి గారిని పనిష్ చేస్తున్నాడని తెలియటం. ఇప్పటికే చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య ఎడబాటు ఉంటే వాళ్ళ బంధం బలహీనమవుతుందేమోనని ఆవిడ భయం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.